మూవీ అయితే అప్రఫ్లాప్ అయిపోయింది. శంకర్ మరి ఎలా తీసాడో తెలియదు, సాంగ్స్ లేవు, సాంగ్స్ అనిరుద్ మ్యూజిక్ ఎలా కొడుతుందో తెలియదు. సిద్ధార్థ యాక్టింగ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఓకే, కమల్ హాసన్ చూపించే విధానం కూడా, బ్యాకప్ విధానం కానీ లేకపోతే సినిమా స్టోరీ కానీ అసలు ఏం చెప్పాలో కూడా మాట్లాడడం శంకర్ మరి గేమ్ చేంజర్ మూవీ మీద ఇంట్రెస్ట్ పెట్టిండో అంటే కమల్ హాసన్ కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెట్టిండో నాకు అర్థం కాదా భయ్య. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ భయ్య. దయచేసి ఎవరో కూడా సినిమా కాకండి, తప్పులు అయితే పోక. ఇదే ఒక 1 వీక్ 1 month ఉంటే ఓటీటీలో వచ్చేస్తాం, దాంట్లో తీసుకుంటారు. ఎందుకంటే సినిమా చూడడానికి ఒక ఇది ఉంటుంది. సినిమా అంటే 3 hours మైండ్ రిలాక్స్ కోసం వస్తారు ఎవరైనా, కానీ 3 గంటల పొర ఆటేస్తాం. వెళ్ళి 2 బీర్లు తాగితే నాకు ఇదంతా బాగు. నిజంగా ఇదేమో 1000 రూపాయలు పక్కన ఇంకా బీర్లకి 300 సినిమా అయితే అట్లా ఒకవేళ రావాలనుకుంటే డేస్ ఆగిన తర్వాత రండి, రేట్లు తగ్గితే. ఇప్పుడైతే రేట్లు వివరించు ఉన్నాయి కాబట్టి సినిమా అయితే చూడాల్సిన సినిమా అయితే కాదు. నిజంగా చెప్తున్నా, శంకర్ పని అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. సినిమా రేటింగ్ అయితే 0లో ఇంకేమో తక్కువ ఉంటే అయితే రాస్తాం. అదే రొటీన్, అదే మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్. ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసిన పక్కా పేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను నేను, పక్కా పేవర్స్ కదా, అందుకే సినిమా చూస్తాను. అట్టర్ ఫ్లాప్ సినిమా. మీకు ఒక్కరికి ఎందుకు నచ్చలేనా మూవీ? నాకు ఒక్కరికి ప్రతి ఒక్కరికి అడుగుతాను, సినిమా బాగాలేదని చెప్తారు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం నైట్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంట. ఫైటింగ్ సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. నీకు ఎందుకు నచ్చలే మూవీ? ఏం స్టోరీ లేకపోతే ఏం నచ్చుతారా నీకు? ఏం లేదా స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏమన్నా కొత్త మూవీ అయితే నాకైతే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎంజాయ్మెంట్ అయితే చేసినారు. మనకు 1లో ఓన్లీ కరెక్షన్, 2లో మాత్రం కరెక్షన్ తో పాటు జరిగే రియల్ ఇన్సిడెంట్ అయితే అవైతే బాగా చూపించారు. కాకపోతే కొద్దిగా స్లో ఉందన్నమాట. కొన్ని పాటలు కానీ కొన్ని ఫైట్ సీన్స్ కానీ కొద్దిగా క్లీన్ చేసి ఉంటే ఇంకా ఎక్సలెంట్ ఉండేదని నాకైతే అనిపించింది. బట్ శంకర్ గారి డైరెక్షన్ కొంటాను మిస్ అయింది. ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారిని అయితే కంప్లీట్ గా అయితే మిస్ అయినాము. ఎందుకంటే పార్ట్ 1 టెలిఫోన్ కానీ ఇలా మోగేదాన ఈ పాటలు చాలా పాటలు అనేవి కనెక్ట్ అవుతాయి, కానీ ఇలా అంత కనెక్టబుల్ గా అయితే అనిపించవు. ఇంకోటి అంటే వాష్రూమ్స్ కాడ కానీ అంటే డబ్బులు స్కామ్ చేసేది కానీ, ఇంకా బస్సు వాళ్ళు వేరే అంటే అన్నం ఫుడ్ కాడ బాలేని కాడ కూడా ఆపే, ఇవన్నీ కొద్దిగా బాగా చూపించింది. ఇంకోటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ జాబ్ రాక చదువుకొని లేక ఇవన్నీ. ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏం రానప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రోడ్ మీద ఎంత ఇబ్బంది పడి లోన్ అనుకుంటే అదే ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ బాగా చూపించింది, బాగుంది. ఇంకోటి మనకి సినిమా అయిపోయిన తర్వాత నీకు పార్ట్ 3 గురించి కూడా ట్రైలర్ ఇస్తారు, అది మాత్రం ఎక్సలెంట్. పార్ట్ 3 గురించి మాత్రం వెయిటింగ్.